ओम वासवाय विद्महे कुसुमपुत्राय च धीमहि कुसुमपुत्राय च धीमहि वासवी प्रचोदयात् तन्नो वासवी प्रचोदयात्। జై వాసవి. అలాగే మా మిత్రులు కో గవర్నర్ అలాగే మా మిత్రులు కో గవర్నర్ పుల్లూరి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. అన్నగారు మీకు కూడా స్వాగతం చెప్తున్నాను. జయవాసవి. జయవాసవి. రైట్. ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన డివిఎస్ రామారావు గారిని కోరుచున్నాను. ఓవర్ టు రామారావు గారు. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గవర్నర్ గారు, నా వాయిస్ ఆడిబుల్ అండి? వస్తుంది, బాగానే ఉంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను స్మరిస్తూ, డిస్ట్రిక్ట్ V203 గవర్నర్ గారు ముక్తేశ్వర గారికి మరియు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తాడిపత్రి వెంకటరావు గారికి మరియు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేముల హజరత్ గుప్తా గారికి ధన్యవాదములు, నమస్కారములు తెలుపుకుంటూ సభా సరస్వతికి నమస్కారం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని. ఏ సంస్థకు వెళ్ళినా, ఏ సెమినార్కు వెళ్ళినా పొగడరా నీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గొప్పతనాన్ని. అటువంటి గొప్ప సంస్థలో ఉన్నటువంటి సభ్యులైన మనం ఎంతో గర్వించాలి. భారతదేశం అంటేనే పురాణాలు, ఇతిహాసాలు, వేదములు, సాంప్రదాయాల కలయిక. అటువంటి గొప్ప దేశంలో ఉన్న మన కుటుంబములకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్నది. ఎందువల్లంటే మన కుటుంబ వ్యవస్థకు ఉన్నటువంటి బలము ప్రపంచంలో మరి ఏ ఇతర దేశంలో కూడా లేదు. అందుకనే ఒక సినీ కవి అంటారు, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే ఒక బృందావనం. అటువంటి బృందావనం వంటి ఇంటిలో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ బాగుండాలి, వాళ్ళ మధ్య సఖ్యత ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుంటాం. దానికి గుర్తుగా ఒక చిన్న పాట. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాధించారు పండంటి కాపురం బాబు. అంటే ఆ కాపురాన్నే మనం కుటుంబం అని అంటాము. ఏ భవనానికి పునాది ఎంత అవసరమో సమాజానికి కుటుంబం కూడా అంతే అవసరం. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, మన సమాజం బాగుంటే తద్వారా దేశం బాగుంటుంది. అంతే కదండి. అయితే ఈ కుటుంబంలో అసలు ఎవరుంటాము ఏమిటి అనేది చూస్తే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, బావమరిది, వదిన, మరదలు, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, ఇలాగా ఎన్నో ఎన్నో రక్త సంబంధాల కలయికనే కుటుంబం అని అంటాము. అటువంటి కుటుంబం బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. పూర్వము మనం చూసేటట్లయితే మన 2 తరాల ముందుకు వెళ్తే మన ముత్తాతల దగ్గరికి వెళ్తే అప్పట్లోని మన ముత్తాత గారికి 10 మంది 12 మంది పిల్లలు ఉండేవారండి, బిడ్డలు ఉండేవారు. ఆ ముత్తాతల దగ్గర నుంచి మన తాతల దగ్గరికి వచ్చేసేకు ఆ 12 అంకి కూడా 8గా మారిందండి.
ఆ తాతల దగ్గరికి 8గా ఉన్నటువంటి పిల్లల సంఖ్య మన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసేకు 4 దగ్గరికి వచ్చిందండి. ఆ 4గా ఉన్నటువంటి పిల్లల సంఖ్య మన దగ్గరికి వచ్చేసేకు 2గా మారిందండి. అదే రేపొద్దున్న మన పిల్లల తాలూకు వాళ్ళతో ఆపేస్తామంటున్నారండి. ఒకటితో ఆపేస్తే తర్వాత ఆ పిల్లో ఒకలే ఉంటే ఇందాకల నేను చెప్పినటువంటి బంధాలు ఏమైతే ఉన్నాయో అదే ఉండా వాళ్ళకి ఒకటిస్తాదండి. స్త్రీలైతే ఆంటీ, పురుషులైతే అంకుల్. ఈ రెండే తప్పించి ఇక వాళ్ళకి ఏమీ తెలీదండి. అలాగా చేయడం తప్పండి. సో, మనకు తెలిసినంత వరకు మన పిల్లలకి అవ్వనివ్వండి, మన వాళ్ళకి తెలిసిన అవ్వనివ్వండి, మన బంధువుల పిల్లలకి, స్నేహితుల పిల్లలకి, లేపోతే మన సంస్థలోని వాళ్ళకి ఒకరితో ఆపద్దు పెంచాలి అని చెప్తే మన కుటుంబ వ్యవస్థ పెరిగి మనకి ఇంకా ఇంకా బాగుంటదండి. అయితే ఏ కుటుంబంలోనైనా మనము చూసేది మొట్టమొదట ఎవరినండి? అమ్మ, నాన్న. అమ్మ, నాన్న బాగుంటే అంతా బాగుంటది. ఆ కుటుంబం ఎంతో బాగుంటదని చెప్పి ఆలోచించాలండి. ఇప్పుడు ముందుగా మన కుటుంబంలోని అమ్మని తీసుకుందామండి. అమ్మ తనకి పెళ్ళయిన తర్వాత మనం తన గర్భంలో పడకముందు కనిపించే చెట్టుకి, రాయికి మొక్కుతూ, కనబడని దేవుడికి కూడా ప్రార్థిస్తూ, నాకు ఒక మంచి బిడ్డని ప్రసాదించు తండ్రి అని చెప్పి నీ గురించి ఆరాట పడతది. ఆరాట పడిన తర్వాత నీ తాలూకా రూపము తన గర్భంలో ఏర్పడినప్పుడు తానుకి తనకి ఇష్టమైనవి ఏమైతే తినడానికి కానీ, తాగడానికి కానీ ఉన్నాయో అవన్నీ కూడా మానేసి కేవలం, కేవలం తన గర్భంలో పెరుగుతున్న నీ రూపానికి ఏవైతే అవసరమవుతాయో అవే తింటాదండి. అవే తాగుతాదండి. తనకిష్టం లేకపోయినా నీ గురించి పరితపించడం అప్పుడు మొదలు పెడతాదండి మన తల్లి మన గురించి. అలాగా నీ గురించి పరితపిస్తూ నీకు నచ్చినవన్నీ తీసుకుంటూ నవమాసాలు నిన్ను మోసి తిరిగి పునర్జన్మను పొంది నీకు ప్రసవించి నీకు జన్మనిస్తాది. ఇక్కడ పునర్జన్మ అని ఎందుకన్నామంటేనండి, ఏ స్త్రీ అయినా మామూలుగా ఉన్నప్పుడు మనము ఏదైనా ఇరిగిపోతే ఎముకలు ఇరిగితే ఎంత బాధ ఉంటాదో అలాగా ఎన్నో ఎన్నో ఎముకలు ఇరిగిపోయేటట్టుగా తన బాధని భరించి నీకు జన్మనిచ్చి ఇస్తున్న సమయంలోని ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఆవిడ గుండె ఆగి మళ్ళీ ప్రారంభమవుతుందండి. అందుకే అంటారు నవమాసాలు మోసి పునర్జన్మను పొంది నీకు జన్మనిచ్చిన తల్లి ఆవిడ. అవి ఎంత పిచ్చి ఎంత ప్రేమ అంటే మీరంటే మనమంటే చాలా చాలా ప్రేమ అండి. అమ్మకి ప్రేమ దాచుకోవడం తెలియదు సార్. ఏదున్నా నా పిల్లడికి దాయాలి, నా పిల్లడికి దాయాలి, నా పిల్లలకి దాచుకోవాలి అని చెప్పి ప్రతిదీ దాచుకొని దాచుకొని మీకేం కావాలో చూస్తూ వాళ్ళు త్యాగాలమై పొందుతారండి. అటువంటి గొప్ప మాతృమూర్తి అండి అమ్మ. ఇప్పుడు సృష్టిని సృష్టించే పరమాత్ముడు కూడా నేను అమ్మ కడుపున పుడితే ఎంత బాగుంటుందో అని అనుకుంటాడండి. ఎందుకు తెలుసా అండి? ఆ అమ్మ తన గురించి తాను ఏది దాచుకోదండి. ప్రతిదీ తన పిల్లలకే ఇస్తదండి. అంతటి మాతృమూర్తి అయినటువంటి శ్రీమూర్తి అయినటువంటి ఆ మాతృమూర్తి అయినటువంటి మన అమ్మకి ప్రతి ఒక్కరం కూడా మనం నమస్కారం చేసుకుందామండి. అమ్మని బాగా చూడాలి, అమ్మ కంట తడి పెట్టకూడదు అని చెప్పి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలండి. అలాగే మన ఇంట్లోని ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మన తండ్రి, మన నాన్నగారు. ఆయన ఏంటంటే తల్లికి ప్రేమ ఎలా దాచుకోవాలో తెలియదు, తండ్రికి ప్రేమ ఎలా చూపించాలో తెలియదండి. నిజమండి. పిల్లలకి ఏం కావాలన్నా తనకి ఆ స్తోమత ఉన్నా లేకపోయినా తను కరుగుతూ
నీకు వెలుగునిస్తూ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తాడు మీ నాన్న. ఎంత గొప్పదండి! ప్రపంచానికే నిన్ను పరిచయం చేస్తాడు. అమ్మేమొచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. మీ నాన్నగారు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. అందుకే వాళ్ళెంతో త్యాగమూర్తులండి. వాళ్ళు ఎంత త్యాగమూర్తులంటే ప్రతిదీ కూడా పిల్లల గురించి దాచి పిల్లలకు ఉంచాలని చెప్పి చేసుకొని వాళ్ళు కూడా కొన్ని కొన్ని సార్లు స్వీకరించకుండా నిరంతరము మీ బాగోగుల గురించే పాటుపడేటటువంటి గొప్ప తల్లిదండ్రులండి మన తల్లిదండ్రులు. నిజంగా మన తల్లిదండ్రులు కడుపులో మనం పుట్టినందుకు నిజంగా మనం గర్వపడాలి సార్. ఎంతో ఎంతో గర్వపడాలి. ఎందువల్లంటే ఆ తల్లిదండ్రులే లేకపోతే మనం ఎక్కడున్నాం? మన స్థానం ఏంటి? అటువంటి గొప్ప గొప్ప మహనీయులు మన తల్లిదండ్రులు. అందుకే ఒక సినిమాలోని ఒక పాట ఉంటదండి. అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముత్తు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా అంటారు. అమ్మా నీ ఒడిలో నిద్రపోవాలి అంటే ఎవరికైనా ఏ కష్టం వచ్చినా అమ్మ ఒడిలో పడుకొని అమ్మా ఇలా అంటే అమ్మ మన తల ఇలా నిబొట్టు ఏం లేదులే నాన్న అది సర్దుకుపోతాదంటే ప్రపంచంలో ఉన్న కష్టం అంతా మనం మర్చిపోతామండి. అలాగే నాన్నకు ముద్దు ఇవ్వాలని చెప్పి పాడుకుంటాం. ఈ మీరు చాలా మంది చూడండి, తల్లి పిల్లని ఇలా పట్టుకొని తన పొత్తిళ్లలో ఇలా పట్టుకొని జాగ్రత్తగా పడిపోతాదేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటారండి. కానీ తండ్రి అలా కాదు సార్. తండ్రి పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు ఇలా పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటారండి. అనుకుంటాం, పక్కోళ్ళు అనుకుంటారు ఏంటి ఈయనకి పిచ్చా ఈ పిల్లని పైకి ఎగరేసి పట్టుకుంటాడు. కానీ ప్రతి తండ్రి కూడా ఆలోచిస్తాడండి, నాకన్నా నా పిల్లడు ఎదగాలని, నాకన్నా నా పిల్లడు పై స్టేజ్ లో ఉండాలని ఆడిస్తూ అలా ఎదుగుతూ ఎత్తుకొని ఇసురుకొని పట్టుకుంటారు. అదే కొన్ని కొన్ని పల్లెటూరులో మనం చూస్తే ఆ పిల్లని ఈ భుజాల మీద కూర్చోబెట్టుకొని తప్పిపోకుండా ప్రపంచానికి పిల్లడికి చూపిస్తుంటాడు. అదిగో అది అది ఇది అని చెప్పి చెప్తుంటారు. ఏ తండ్రి అయినా అలాగే తన పిల్లలు అభివృద్ధి చెందాలని చెప్పి పొంగిపోతుంటారండి. అంతటి మహానుభావులు మన తల్లిదండ్రులు. కానీ ఈ రోజుల్లో ఆ తల్లిదండ్రులు మనం ఎలా చూస్తున్నాం? ఎవరైనా ఒక ఇద్దరు పిల్లలుంటే మా తల్లిదండ్రులు 6 నెలలు మా తమ్ముడి దగ్గర ఉంటారు, 6 నెలలు నా దగ్గర ఉంటారు అని చెప్పి చెప్తుంటారండి. ఆస్తులు పంచుకోవాలండి, అంతస్తులు పంచుకోవాలండి, తల్లిదండ్రులు పంచుకోకూడదు సార్. వాళ్ళు ఎంత బాధపడితే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. తల్లిదండ్రులు పంచుకోకండి సార్. సాధారణంగా మీకు తెలిసే ఉంటది, మీ ఊర్లో వృద్ధాశ్రమాలు ఉంటాయి. పిల్లల చేత నిరాకరింపబడి ఆదరణ లేక వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు సార్. వృద్ధాశ్రమాల్లోనికి మీరేం చేయాలంటే పళ్ళు ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి. వాళ్ళకి వృద్ధాశ్రమంలో బాగుపడడానికి వాళ్ళకి ఏదైనా రిపేర్లు ఉంటే చేయించండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. కానీ మన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి ఇవ్వద్దు సార్. వాళ్ళని ఇస్తే వృద్ధాశ్రమం వాళ్ళు బాధపడరు, కానీ మన జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు బాధపడతారు సార్. దయచేసి వృద్ధాశ్రమాలకి ఎవ్వరూ కూడా తల్లిదండ్రుల్ని ఇవ్వద్దు సార్. ఎప్పుడైతే మన వృద్ధాశ్రమంలోకి మన తల్లిదండ్రులు ఇచ్చామో ఆ రోజే మనకి కుటుంబానికి సమాజంలో ఉన్న విలువ తగ్గిపోతుంది సార్. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు మా తల్లిదండ్రులు నా దగ్గర ఉన్నారు అని చెప్పడం గొప్ప కాదు. మా అమ్మ చేతి వంట తింటూ మా నాన్న మేము పెద్దవాళ్ళం అయినా కూడా మమ్మల్ని మేము తప్పు చేసినప్పుడు దెబ్బలాడుతూ మా నాన్నగారు వేసిన అక్షింతలు స్వీకరిస్తూ మా పిల్లల్ని మా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఎలా బతకాలో నేర్పడం గురించి కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ మేము వాళ్ళ దగ్గర ఉన్నామని చెప్తే అది చాలా గొప్ప సార్. అందుకనే ఎవరు కూడా తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పెట్టకండి. అలాగే ఎవరు కూడా పంచుకోకండి. 6 నెలలు నా దగ్గర, 6 నెలలు నీ దగ్గర ఉంటే సంవత్సరం అంతా వాళ్ళ దగ్గర ఉండమండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండండి, మీరు వెళ్ళండి. అంతేకాని వాళ్ళని వేరు చేసి పెట్టకండి.
మన తల్లిదండ్రులు మనం చిన్నప్పుడు వీడు ఎలాంటోడు వాడు అలాంటోడు వాడిది అని చెప్పి పెంచలేదు సార్. అందరూ బాగుండాలని చెప్పి పెంచారు. అందువలన తల్లిదండ్రులకి ఆ విలువ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ పెద్ద తరహా అంటే పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యల దగ్గర మనం పెరిగినప్పుడు, లేకపోతే మన తల్లిదండ్రులు మనని పెంచినప్పుడు, చిన్నప్పుడు మనకి ఇలా చేతులు పట్టుకొని తీసుకొని గుడికి వాటికి తీసుకెళ్ళేవారు. దేవాలయానికి. దేవాలయానికి అలా తీసుకెళ్తున్నప్పుడు మనం ఒక రాముల వారి కోవిలికి తీసుకెళ్లారనుకోండి. అక్కడ మనకేం కనబడతాది? శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణమూర్తి, ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉంటారు. అంతే కదా సార్ మనం చూసేది. అందుకే అంటాది రామాయణం చూసి బతకడం ఎలాగో నేర్చుకోవాలని చెప్పి అంటుంటారు. అలాగా ఈ రాముల వారి విగ్రహం ఇవన్నీ చూసి మనం కూడా 4 తత్వాలు రామాయణంలోంచి నేర్చుకోవాలండి. ఏమిటా 4 తత్వాలు అని మీరు అడుగుతారు కదా! చెప్తాను. అదే మొట్టమొదటిది రామతత్వం అండి. రెండవది సీతతత్వం. మూడవది లక్ష్మణ తత్వం. నాలుగవది ఆంజనేయ తత్వం. రామతత్వం, సీతతత్వం, లక్ష్మణ తత్వం, ఆంజనేయ తత్వం. ఈ 4 తత్వాలు పాటిస్తే ప్రతి కుటుంబం కూడా బాగుంటాదని చెప్పేదే ఈ కుటుంబంలోంచి టాపిక్ అండి. రామతత్వం. రామతత్వం అంటే ఏంటంటే నీకున్నటువంటి హక్కులతో పాటు నీ బాధ్యతలు కూడా నువ్వు ప్రేమించాలి అని చెప్పేది రామతత్వం. ఏ కుటుంబంలోనైనా పెద్ద తండ్రిగా ఉంటారు, లేకపోతే పెద్ద అన్నయ్యగా ఉంటారు. ఈ రామతత్వంలో దశరథ మహారాజు రాముణ్ణేమోచి అడవులకు వెళ్ళమంటే మరొక మాట ఎదురు చెప్పకుండా తన భార్యను తీసుకొని, తన తమ్ముడైనటువంటి లక్ష్మణ్‌ను తీసుకొని అడవులకు వెళ్ళిపోతాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పడు తండ్రికి. అంటే ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ఇంటి పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన తండ్రి ఏదైనా చెబితే దానిని తూచా తప్పకుండా పాటించాలి. అది ఒక బాధ్యత. కొడుకుగా ఉన్నాడు మనది హక్కుగానే కాకుండా అంతకు మించి మన బాధ్యత అని ఆలోచించి ఆ తండ్రి చెప్పిన మాటల్ని ఆ కుటుంబకి పెద్దగా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటిస్తే ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పేది. కష్టకాలంలో కలిసి ఉండాలి అని చెప్తుందండి. కష్టకాలంలో కలిసి ఉండాలి అని చెప్తుంది. రాముల వారు సీతమ్మ వారు అరణ్యానికి వెళ్ళిన తర్వాత లంక నుంచి వచ్చినటువంటి రావణాసురుడు ఆమెను ఎత్తుకొని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాడండి. అంటే ఆమె ఒక దశరథ మహారాజు కోడలు శ్రీరామచంద్రమూర్తి భార్య. అంతటి ఆడంబరాల్లోని అంతటి ఆనందాల్లో ఉన్న సమయంలోనే కాకుండా తన మామగారి మాటలను అనుసరించి తన భర్త వెనక మారు మాట్లాడకుండా కష్టకాలంలో కష్టం వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా కలిసి వెళ్ళి ఆయన వెంట వెళ్ళి అక్కడ ఉన్నదని. అంటే కష్టకాలం వచ్చినప్పుడు కలిసి ఉండాలి అని చెప్పేది సీతతత్వం అండి. అలాగా వెళ్ళిపోయిన తర్వాత రాముల వారు ఎక్కడ ఉంటారు? సీతమ్మ వారు లంకలో ఉంటారు. వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. భౌతికంగా వాళ్ళిద్దరూ దూరమైన మానసికంగా వాళ్ళిద్దరూ దగ్గరే ఉంటారు. అందుకనే కష్టకాలంలో కలిసి ఉండాలని చెప్పేది సీతతత్వం. అలాగే ఏ కుటుంబంలోనైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటే అది బాగుంటుంది, ఆ కుటుంబం బాగా నడుస్తుందని చెప్పేది సీతతత్వం. 3 లక్ష్మణ తత్వం. శ్రీరామచంద్రుడిని చూసినప్పుడు బాధ్యతని గుర్తించమని గౌరవించమని చెప్పింది. కానీ ఇక్కడ లక్ష్మణ తత్వంలో ఏంటంటే బాధ్యతని పంచుకోమని చెప్తుందండి. శ్రీరాముడు చెప్పినటువంటి ఏ కార్యక్రమమునైనా మరి నిరాటకంగా చేసేటటువంటి గొప్ప వ్యక్తి లక్ష్మణమూర్తి, లక్ష్మణుడు. అంటే ఇక్కడ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అది లక్ష్మణుడు లాంటి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్రమంగా పాటిస్తే ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పేది లక్ష్మణ తత్వం. అందుకే శ్రీరాముడు
అందరికీ అన్ని ఇస్తూ లక్ష్మణ్ణి కూడా అడుగుతారండి. లక్ష్మణ, నీకేం కావాలయ్యా అంటే లక్ష్మణుడు ఆయన కూడా ఎంత చక్కగా చెప్తారు చూడండి. అందరికీ అన్ని ఇచ్చే శ్రీరామచంద్రుడే నాకు అన్నయ్యగా ఉంటే నాకు ఇంకేం కావాలన్నయ్య అని చెప్పి లక్ష్మణుడు అంటాడండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వారికి ఇచ్చే భరోసా. ఆ భరోసా ఉంటేనే ఆ లక్ష్మణ తత్వం అన్నది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఆఖరిది చివరిది ఆంజనేయ తత్వం అండి. ఆంజనేయుడు శ్రీరాముడికి నమ్మిన బంటు. ఆంజనేయ తత్వం అంటే ఏంటంటే నమ్మిన వారి గురించి తెగించమంటుంది ఆంజనేయ తత్వం. అంటే అది ఎలాగంటే రాములు వారు ఇక్కడ ఉండగా లంకలో సీతమ్మ వారు ఉండగా వారి తాలూకా మనోవ్యధని చూసినటువంటి ఆంజనేయ స్వామి సప్త సముద్రములు దాటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని తిరిగి వచ్చి శ్రీరామచంద్రుడికి ఆ సీతమ్మ తల్లి యొక్క యోగక్షేమాలు చెప్పి తల్లి క్షేమంగా ఉన్నది తండ్రి అని చెప్తాడు ఆంజనేయుడు. అంటే ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు బాగుంటారన్నది ముందే తెలుసుకొని మనం చేస్తే ఆ పని సక్రమంగా సాగుతుంది. ఇక్కడ బంట్లు అంటే నమ్మిన బంట్లు అంటే ఇంటి యజమాని కాకుండా మిగిలినటువంటి సభ్యులందరూ కూడా మనం బంట్లు. ఆ బంట్లు అనే మనమందరము మన యజమాని ఏది చెప్తే అది మనం సక్రమంగా చేస్తే మన కుటుంబం బాగుంటుంది. రామతత్వము, సీతతత్వము, లక్ష్మణ తత్వము, ఆంజనేయ తత్వము, ఈ 4 తత్వాలు రామాయణం నుంచి వచ్చినవి కాబట్టి ఇవి పాటిస్తే మన కుటుంబం చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇందాకల రక్త సంబంధాలు చెప్పాను. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య అవన్నీ కూడా రక్త సంబంధాలండి. కానీ దేవుడిచ్చిన బంధం ఒకటే ఒకటి ఉంది. చెప్పగలరా? మ్యూట్లో ఉన్నారు. ఓకే. అదేంటంటేనండి భార్యాభర్తల బంధం అండి. భార్యాభర్తల బంధం మనకి దేవుడిచ్చిన బంధం అండి. ఆ బంధానికి ఎంత విలువిస్తామో అంత బాగుంటుందండి. భార్యని కంట తడి పెట్టించకూడదు, భర్తని బాధ పెట్టకూడదు. ఈ 2 సూత్రాలు గుర్తుంచుకుంటే ఆ భార్యాభర్తల బంధం అనేది బాగుంటుందండి. భార్య తను వాళ్ళ ఇంట్లో ఒక 20 సంవత్సరాలు లేదా ఒక 22 సంవత్సరాల వరకు వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఒక మహారాణిలా పెరుగుతుంది ఒక స్త్రీ. ఓ మహారాణిలా పెరిగి తనకున్నటువంటి అక్క చెల్లెళ్ళతో గాని తనకున్నటువంటి అన్నదమ్ములతో గాని పోరాడుతూ ముద్దులాడుతూ అల్లారు ముద్దుగా పెరిగి ఎంతో ఎంతో గొప్పగా ఎదిగినటువంటి ఆ స్త్రీ 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు నచ్చి నిన్ను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నప్పుడు తన తల వంచి నీ చేత 3 ముళ్ళు కట్టించుకొని తన పుట్టుకతో పుట్టినటువంటి ఇంటి పేరుని 22 సంవత్సరాలుగా ఉన్నటువంటి తన ఇంటి పేరుని తన తల్లిదండ్రుల్ని తన అన్నదమ్ముల్ని తన అక్క చెల్లెల్ని ఆఖరికి అందరిని వదులుకొని కేవలం నీ మీద నమ్మకంతో నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరు తన ఇంటి పేరుగా మార్చుకొని నీకు పిల్లల్ని గని వాళ్ళు తన జీవితం అయిపోయేంత వరకు నీతోనే ఉండి ఎంతో ఎంతో త్యాగాలు చేసినటువంటి గొప్ప మహిళ నీ భార్య. అటువంటి భార్యని మీరు ఎంత బాగా చూసుకోవాలి. ఆ భార్య కంటతడ పెట్టకుండా ఉంటే చాలు మీ కుటుంబం ఎంతో బాగుంటది. భార్య వాళ్ళ ఇంటి నుంచి కన్నింటి నుంచి మెట్టినింటికి మన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పరిస్థితులు కొద్దిగా అయోమయంగా ఉంటాయి. 22 సంవత్సరాల ఒక దగ్గర పెరిగి ఇప్పుడు వచ్చింది. ఏమీ లేదు, మామూలుగా ఉన్నటువంటి మనమే ఒక కొత్త పదవి తీసుకుంటే అమ్మో ఎలా చేయాలని కంగారు పడతాం. అటువంటిది 22 సంవత్సరాలు తన బంధాలన్నీ తెంపుకొని నీ దగ్గరికి వచ్చి నీతో ఉన్నప్పుడు ఆవిడికి కొద్దిగా అయోమయ పరిస్థితి ఉంటుంది. ఆ అయోమయ పరిస్థితిలో మనం ఆవిడ్ని చాలా చక్కగా చూసుకోవాలి.
చాలా మంది అంటారు, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మాకు బాగోలేదు, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మాకు బాగుంది. చాలా తప్పండి. మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతాది. ఏ పిల్ల మన దగ్గరికి వచ్చినా ఆ పిల్లని మన ఇంట్లో పిల్లగా మనం భావిస్తే ఆ భార్య ఎంతో ఎంతో ఆనందిస్తదండి. కామన్‌గా మనం చూస్తుంటాము. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు కలిసినప్పుడు గాని, సరదాగా మన ఫ్రెండ్స్‌లో కూర్చున్నప్పుడు గాని, లేపోతే వాట్సాపుల్లో గాని చాలా మంది భార్య గురించి కామెంట్లు పెడుతుంటారు. సరదాగా చలోక్తులు విసురుతుంటారు. కానీ అప్పుడు అందరూ ఆనందిస్తుంటారు. కానీ మీ భార్య మనసులో బాధపడుతుంది. బాధ పెట్టకండి సార్. మనసులో బాధ పెట్టకండి. ఆవిడ ప్రతి నిత్యము, ప్రతి నిత్యం, ప్రతి క్షణం నా హస్బెండ్ సూపర్‌గా ఉండాలి. నా హస్బెండ్ టాప్‌గా ఉండాలని కోరుకునే మన భార్యని మనము చలోక్తులతోని బయట వారి దగ్గర ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మీరు గమనించుంటే మన స్త్రీలు, భార్యలు వాళ్ళ భార్య భర్తని ఏమడుగుతారు సార్? ఇంతకుముందు శ్రావణ మాసంలోని శుక్రవారం సమయంలో ఏదైనా కొంచెం బంగారం కొనండి అని అడుగుతారు. ఒకప్పుడు. అది ఇప్పుడు ఏమైంది? ధనత్రయోదశి, తర్వాత ఇంకేదో పండుగలు 2, 3 పండుగలు ప్లస్ శ్రావణ మాసం. ఇవన్నిటిలో కూడా బంగారం ఏమంటే ఒక తులం కొనండి, ఒక అర తులం కొనండి, ఒక 5 తులాలు కొనండి, ఒక 10 తులాలు కొనండి అని చెప్పి అంటుంటారు. అయితే ఆ అడుగుతున్న సమయంలో ఇవతల మనకి ఎలాగుంటది? చిరాకు పడతది. ఏంటి హస్తమానం బంగారం కొనమంటావు? ఇదే పని. అలాగని చెప్పి గసురుతుంటారండి. గసరద్దు సార్. ఎంతగా ఆమె మిమ్మల్ని బంగారం కొనమనన్నా, ఏ రోజు కూడా ఆవిడ బంగారాన్ని ధరించదండి. లాకర్‌లో దాస్తారు. లేకపోతే ఇంట్లో మీ బీరువాలో దాస్తారు. నువ్వు, మీరు ఎప్పుడైనా ఒక స్థలం కొందామన్నా, ఒక ఆస్తి కొందామన్నా, లేకపోతే ఒక నూతనంగా ఒక వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నా, మనకి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగుంటే, "ఏమయ్యా! నువ్వెప్పుడు నేను చెప్తుంటే కొన్నావు కదా! ఈ బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టు. అవసరమైతే ఇదిగో ఈ గాజులు కూడా తీసుకో. ఇదిగో నా మెడలో గొలుసు కూడా తీసుకో" అని చెప్పి అవన్నీ మనకిచ్చి, అవి తాకట్టు పెట్టించి పిల్ల పెళ్లి కావనివ్వండి, ఒక అంతస్తు కొననివ్వండి, ఒక జాగా కొననివ్వండి. అటువంటివి చేసినప్పుడు వాళ్ళు తమ నుంచి తాము ఎంతో ప్రేమగా కొనుక్కున్నటువంటి బంగారాన్ని కూడా నా భర్త ఇబ్బందుల్లో ఉన్నాడే అని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా నిస్వార్థంగా ఇచ్చేసేటటువంటి భార్యని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దండి. ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు. అదే విధంగా భర్త. భర్త కూడా భార్య ఎలా గొప్పదో భర్త కూడా అంతే గొప్ప. కావాలంటే మామూలుగా ఎవరైనా ఆడపిల్లని కొంచెం గౌరవంగా చూస్తారు గానీ, అబ్బాయి అనేసేకు కొద్దిగా వెటకారం అవన్నీ ఉంటాయి. అయినా కూడా ఇది కాకుండా మగవాడు చాలా సంపాదిస్తాడు. అతను చేసే వ్యాపారం అవ్వనివ్వండి, లేదా అతను చేసే ఉద్యోగం అవ్వనివ్వండి, లేదా అతను ఒక సంస్థలో చేస్తున్నటువంటి పని వలన అవ్వనివ్వండి, ఆయనకేదో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఉన్న తర్వాత వాటిలన్నీ సర్దుకుంటూ అతను ముందుకెళ్తూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం భార్య భర్త ఏం ఆలోచిస్తాడంటే, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి పలకరించి తర్వాత ఇటొచ్చి చేద్దామని అనుకుంటారు. అయితే అదే సమయంలో భార్యకి కూడా "ఏమండి ఇలా రండి" అని అంటారు. అది వద్దండి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడితే మీ అత్తమామలు ఒక విధంగా మీకు కూడా తల్లిదండ్రులు లాంటి వారు. ఆ భర్త తాలూకా తల్లిదండ్రుల్ని మాట్లాడనివ్వండి. ఏం మాట్లాడతారు మాట్లాడితే, ఇతను వెళ్ళి "అమ్మ బాగున్నావా? నాన్న బాగున్నారా? టిఫిన్ చేశారా? మందులేసుకున్నారా? మీ మందులున్నాయా? అయిపోయాయా? తేవాలా?" అంతకు మించి ఇంకేం అడుగుతారండి ఆ తల్లిదండ్రులు? అడగరుగా. అలాగే ఆ భర్త ఒక్క 10 నిమిషాలు, ఒక పావుగంట ఆళ్ళ దగ్గర కూర్చొని, తన పిల్లల్ని తీసుకొచ్చి తాతయ్య దగ్గర శ్లోకాలు చెప్తారు. నానమ్మ శ్లోకాలు చెప్తది. విని నేర్చుకో అంటే, వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయి ఆ పిల్లలకి మంచి మంచి శ్లోకాలు చెప్తారు సార్.
అటువంటి శ్లోకాలే మన పిల్లలకి వేదాలండి. వాళ్ళు చెప్పే నీతులే మన పిల్లలకి వేదాలు. అలాగా ఆ భర్త ఒక 10 నిమిషాలు అతను ఉంటే తర్వాత ఇంటికొచ్చి తర్వాత వచ్చి మీతోని, మీ పిల్లలతోనే కదా ఉంటాడు. ఇంకెక్కడుంటాడు? మీతోనే ఉంటాడు. సో, అప్పుడు మనం మన భర్త గురించి కూడా మనం కూడా అలాగ ఆలోచించాలండి. భార్యాభర్త ఒక విధంగా ఆలోచిస్తేనే ఆ కుటుంబం బాగుంటది. అందుకే అర్ధనారీశ్వరులా కలిసిపోవాలంటారు భార్యాభర్తని. తల నుంచి కాళ్ళు వరకు కూడా. ఎందుకంటే తలతో ఆలోచిస్తాం, కాలుతో పనిచేస్తాం. అంటే ప్రతి విషయంలో కూడా భార్య అర్ధనారీశ్వరులా కలిసిపోతే ఆ కుటుంబం చాలా చాలా బాగుంటదండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే పిల్లలండి. మనం ఈ రోజుల్లోని ఎవరినైనా మనం కదిలిస్తే వాళ్ళేంటంటారు? మేము చాలా కష్టాలు పడ్డాం. మేమెన్నో బాధలు పడ్డాం. మా పిల్లలకి ఆ కష్టాలు తెలియకూడదు. మా పిల్లలకి ఆ బాధలొద్దు. మా పిల్లల్ని మంచి చదువు చదివిస్తాం. మా పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండాలని చూస్తాం అని మనందరం అంటుంటాం కదండీ! అయితే మా పిల్లలు బాగా పైకెదగాలి. వాళ్ళని మంచి పొజిషన్‌లో చూద్దాం అనుకున్నారు. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని సమర్థిస్తారండి. అయితే మేము కష్టాలు పడ్డాం. మా పిల్లలకి కష్టాలు తెలియకూడదు. మేము బాధలు పడ్డాం. మా పిల్లలకి బాధలు తెలియకూడదు అనడం మాత్రం చాలా తప్పు సార్. చాలా తప్పండి. ఏ పిల్లలకైనా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మా, నాన్న చేస్తున్నటువంటి వ్యాపారం ఏమిటి? వాళ్ళు చేస్తున్నట్టు ఉద్యోగం ఏమిటి? మనకసలు ఇంత డబ్బులు మన ఇంటికి ఎలాగొస్తున్నాయి? మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఒక స్టేజ్‌లో చెప్పకపోయినా తర్వాత తర్వాత మన పిల్లలకి మనం చెప్పాలండి. చెప్పకపోతే తప్పు. మన పిల్లలకి మనం ఎలా సంపాదిస్తున్నామో డబ్బనేది చెప్పాలి. తర్వాత సంఘంలో మన పరిస్థితి ఏంటి? నువ్వు ఒక ఉద్యోగస్తుడివా? ఒక వ్యాపారస్తుడివా? ఒక సంస్థలో నీ పదవి. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్‌గా ఉన్నావు. ఓకే. మా నాన్న ఒక ప్రెసిడెంట్ వాసవి క్లబ్‌లో అని చెప్పి చెప్పగలగాలి. చెప్పిన నాడే వాళ్ళకి కూడా మంచి గౌరవం కూడా పెరుగుతది. రేపొద్దున వాళ్ళు స్కూల్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారు, "మీ నాన్నగారు ఏం చేస్తున్నారు?" మా నాన్నగారు బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్? తెలీదు. చెప్పాలి. మనం చెప్తే రేపు వాళ్ళు 10 మందిలోని ఇబ్బంది పడకుండా సరైన ఆన్సర్ చెప్తారు. అందుకే మనం ఏం చేయాలంటే పిల్లల్ని నూతిలో కప్పలాగా పెంచకూడదండి. నూతుల్లో కప్పల్లాగా పెంచకూడదు. మనం పిల్లల్ని సముద్రంలో తిమింగలాల్లా పెంచాలి. ప్రపంచం తెలియాలి వాళ్ళకి. ప్రతి ఒక్కటి తెలియాలి. చాలా మంది చెప్పరు. మనం చిన్నప్పుడు, మనం చిన్నప్పుడు చూసుకుంటే మన తల్లిదండ్రులు స్కూలుకెళ్ళని చెప్తే, మనం స్కూలుకెళ్ళిపోయేవాళ్ళమే. నడుచుకోనో, సైకిల్ మీదో, ఫ్రెండ్స్‌తో అలా ఎళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? చేత్తో పట్టుకొని బస్సు దాకా తీసుకొచ్చి బస్సులో ఎక్కిస్తారు. లేకపోతే కార్‌లో కూర్చోబెట్టి స్కూల్ దాకా తీసుకెళ్తారు. వాడికి ఇంకేం తెలుస్తది? అయితే బస్సులో జ్ఞానం, లేకపోతే కారులో జ్ఞానమే తెలుస్తది. వాడికింక తెలీదు. వాళ్ళనంతట వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళనివ్వండి. ఒక 10 సంవత్సరాలు దాటిన పిల్లవాడికి ఒక రూ. 10 ఇచ్చి కూరలేవో ఒక కేజీ బంగాళదుంపలు, ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకురా అని చెప్పండి. వాడు తీసుకొని వెళ్ళినప్పుడు అది పొరపాటు అవ్వచ్చు. ఆ పొరపాటుని క్షమించండి. వాళ్ళకి తెలియాలి. తెలిసినట్లు పెంచాలి. అలాగే ఏ పిల్లలైనా కూడా ఈరోజు పిల్లలు చెబితే నేర్చుకోవట్లేదండి. చూసి నేర్చుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక భార్యాభర్తలున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలున్నారు. అతనేమొచ్చి ఒక కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. రోజు అతను కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళ 4 సంవత్సరాల బాబుని స్కూల్ దగ్గర దించి వెళ్ళిపోతుంటాడండి. ఆయన ఇంట్లోంచి బయటకొచ్చిన తర్వాత బాబుని కారులో కూర్చోబెట్టి, ఇతను ఇటువైపొచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని కారు ఇగ్నిషన్ స్టార్ట్ చేసి, కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. అలా వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక వారం రోజుల తర్వాత ఒకసారి అతనికేదో ఆఫీస్ మెంటల్ టెన్షన్ వల్ల తన కాలేజీలో ఏదో సంబంధించి ఇబ్బందులుంటే అది ఆలోచిస్తూ వచ్చి బాబుని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి ఇతను వచ్చి మళ్ళీ కారులో స్టీరింగ్ దగ్గర కూర్చొని ఇగ్నిషన్ స్టార్ట్ చేస్తుంటాడు. అప్పుడు ఆ పిల్లడు పక్కన కూర్చున్న పిల్లడు, డాడీ, డాడీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు డాడీ అని చెప్పి చెప్తాడు. ఏ రోజు ఈ లెక్చరర్ గారు ఆ పిల్లడికి సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేయాలని చెప్పలేదు. ఇక్కడ ఆ పిల్లడు అది చూసి నేర్చుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్? మన పిల్లలు మనం చేస్తున్నది చూసి నేర్చుకుంటారు. అందుకే చాలా మంది ఇళ్లలోని కొంతమంది తల్లిదండ్రులు
పిల్లలు మన పక్కనే ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి అనవసరమైన గొడవలు, ఆర్థిక పరమైనటువంటి అర్థం, పిల్లలకి అవసరం లేనటువంటి ఆర్థిక విషయాలు, చెప్పకూడని పనులు పిల్లల ముందు చేస్తే అది ఎంత తప్పు. సో మనం పిల్లల ముందు గౌరవంగా ఉండాలి. మనం పిల్లలతో కూర్చునేటప్పుడు మంచి పద్ధతులు చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. మంచి మాటలు చెప్తే పిల్లలు తప్పకుండా వింటారు. ఇది జగమెరిగిన సత్యం. చెప్పకపోవడమే మనం చేస్తున్నటువంటి తప్పు. ఆ తర్వాత సాధారణంగా మనం ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే తను కాలేజీకో స్కూలుకో బయలుదేరి వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తాం? తల్లి, బట్టలు జాగ్రత్తగా చూసుకోమ్మా, ఫోన్ ఉందా, అవసరమైతే ఫోన్ చేయి, పోకిరీలు ఎవరైనా రోడ్డు మీద పోకిరీలు ఎవరైనా అల్లరి పెడితే మాకు చెప్పు, లేకపోతే దగ్గరలో ఉన్న అన్నయ్య వాళ్ళు ఉంటారు, ఇమీడియట్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయి అని చెప్తాం. మళ్ళీ ఆ పాప అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి వచ్చేదాకా మనం ప్రతిదీ గుచ్చి చెప్తాం. మనమే భయం నూరిపోస్తాం వాళ్ళకి కదా. అయితే ఇలా చేస్తున్న మనము మన ఇంట్లో మగపిల్లడికి ఎందుకు చెప్పం? మన ఇంట్లో మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకి అన్ని చెప్పినప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు మన మగపిల్లలకు కూడా మనం చెప్పాలండి, నాన్న జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు, జాగ్రత్తగా చూసుకుంటా, అనవసరమైన విషయాల్లో దొరకు, అవతల వాళ్ళు ఎవరైనా వాళ్ళలో నీ చెల్లినో నీ అక్కనో లేకపోతే అమ్మనో చూడు అని చెప్పాలండి. చెబితే ఏ పిల్లలకి కూడా దురాలోచనలు రావు సార్. అలా రావడానికి కూడా కారణం మనమే. ఎందుకంటే ఈరోజు 10th క్లాస్ దాటిన పిల్లలు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. చూడరాని సైట్లోకి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు. ఆ చిన్న మనసు మీద అవి ముద్రపడి వాళ్ళు కూడా తప్పు చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మనం చెప్పాలండి, తల్లిదండ్రులుగా మనం చెప్పాలి, అలా చేయకూడదు నాన్న, అవతల ఆడపిల్లలో నీ చెల్లిని, నీ అక్కని, నీ అమ్మని అని చూడు అని చెప్పినాడు ఏ ఒక్కరు కూడా తప్పు చేయరు సార్. ఏ ఒక్కరు కూడా తప్పు చేయరు. అలాగే ఇందాక భార్యాభర్తల బంధంలో చెప్పినప్పుడు ఆ మధ్యన ఏదో ఒక ఇదైంది. ఒక తండ్రి దెబ్బలాడాడని చెప్పి కూతురు ఎవరిని ప్రేమించడం చేసుకోవడం అవన్నీ అయింది. కానీ దానికన్నా ముందు ఒక పిల్లవాడు, ఒక తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు పాప అటు ఇటు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అన్న దానికి ఆ పిల్ల చాలా కోపం అయిపోయింది తండ్రి మీద. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి పడుకుండిపోయింది మంచం మీద ఏడుస్తూ. అప్పుడు ఆవిడ వచ్చింది, వాళ్ళ భార్య వచ్చి ఏమైందంటే, నేనేమన్నది ఎక్కడికి వెళ్తున్నావు అన్న లోపల అది ఏడుస్తుంది అని చెప్తే అప్పుడు వచ్చి ఆ పాప ఆవిడ ఆ పాపకి సర్ది చెప్తుంది, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు, తప్పు ఏంటమ్మా నాన్న పెద్దానికి నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతారు, ఆయనకేం తెలుసు అంటే అప్పుడు ఆవిడ అంటది, ఆయన నీకు నాయన, నాకు ఆయన, మన ఇంటికి పెద్ద ఆయన. ఆయన నీకు నాయన, నాకు ఆయన, మన ఇంటికి పెద్ద ఆయన. ఆయన ఏం చేసినా ఆలోచించి చేస్తారు అని చెప్పి ఆ భార్య ఆ పిల్లకి చెప్తాడండి. అలాగా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. తప్పు చేసినప్పుడు పిల్లల్ని శిక్షించాలి. ఎందుకు శిక్షిస్తున్నామో కూడా చెప్పాలి. డిసిప్లైన్ అన్నది ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి. డిసిప్లైన్ పాటిస్తున్నప్పుడు చాలా గట్టిగా ఉంటది, కానీ దాని తాలూకు రిజల్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుందండి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక భార్య భర్త ఉంటే వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఒక బాబు ఒక పాప ఉంటారు. పాపకి పెళ్లి అయిపోతుంది. బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక 7-8 మంత్స్ అవుతుందండి. అది అయిన తర్వాత అప్పుడు మనకు తెలుసు కదండి, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన ఫాదర్ ఫ్రెండ్స్ లేకపోతే అమ్మ చుట్టాలు లేకపోతే ఎవరో ఒకరు లేకపోతే మన అపార్ట్మెంట్ లో వాళ్ళ పై వాళ్ళకి వస్తారు. ఏంటన్నా అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిందా, ఏం చేస్తున్నావు, ఖాళీయా? ఇలాగా ప్రతి ఒక్కరు వచ్చి ఏదో ఒకటి అడుగుతుంటారు. అడుగుతుంటే ఈ బాబుకి ఎలా ఉంటుందండి, చిన్నది కూర్చుతుంటారు. అయితే అదే సమయంలోని వాళ్ళ తండ్రి ఆ అబ్బాయి ఖాళీగా ఉన్నప్పుడు అటు వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు, ఒరేయ్ ఆ ఫ్యాన్ అలా తిరుగుతుంది,
అది వెళ్ళి స్విచ్ ఆపు. అది చూడు, ఆ గదిలోని లైట్లు ఆపు. చూడు వెనకాతల మన పెరట్లోని నీళ్ల చప్పుడు వినపడుతుంది. ఆ కొళాయి కట్టలేదేమో, వెళ్ళి కట్టిసిరా అని చెప్పి చెప్తుంటాడు. అవన్నీ చెప్తుంటే ఈ బాబుకి చిరాకు వేసినా చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఏమొచ్చి ఆ బాబుకి ఒక కాల్ లెటర్ వస్తుందండి. కాల్ లెటర్ వస్తే ఆ అబ్బాయి ఎంతో సంతోషించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అమ్మా నాకు కాల్ లెటర్ వచ్చిందమ్మా, నేను వెళ్తాను, నాకు చెప్పమ్మా, నన్ను దీవించమ్మా అంటే దీవిస్తాడు. దీవించిన తర్వాత ఈ బాబు బయటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు కోపం, మనసులో కోపం కానీ బయటికి చెప్పలేరు, కానీ ఫేస్ లో తెలిసిపోతుంది. నాన్నగారు నాకు ఒక 200 ఇవ్వండి, నాకు ఇంటర్వ్యూ వచ్చింది, నేను ఆటోలో వెళ్తాను అని చెప్తే ఆ తండ్రి ఇస్తాడు. అప్పుడు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అదొక పెద్ద బిల్డింగ్ అండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటే పైన ఏమో లాస్ట్ లో గేట్ ఉంటుంది. ఈ గేట్ దగ్గర నుంచి కాంపౌండ్ దూరం కూడా ఉంటుంది. అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర దిగి ఆటోకి డబ్బులు ఇచ్చి ఇమీడియట్లీ ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు సార్. లోపలికి వెళ్తున్నప్పుడు దారిలోని మొక్కలకి నీళ్లు పోసే పైప్ ఉంటే ఆ పైపు నుంచి నీళ్లు ఈ నడిచే తోమ మీద వచ్చి పైప్ అక్కడ పడేసి ఉంటుంది సార్. అప్పుడు ఆ నీళ్ళతోని మీరు ఈ రహదారి పాడైపోతుందని చెప్పి ఆ అబ్బాయి పరిగెత్తి అక్కడ కొళాయి ఉంటే కొళాయి కట్టేస్తాడండి. కొళాయి కట్టేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఆ రిసెప్షన్ లో చెప్తారు, ఇక్కడ కాదండి మీరు మీద ఫ్లోర్కి వెళ్ళండి, ఎంట్రీ అవుతుంది అక్కడ అని చెప్తారు. సరే అని చెప్పి ఆ అబ్బాయి అక్కడికి వెళ్తాడండి. వెళ్తే అక్కడ ఆల్రెడీ 7-8 మంది ఉంటారు. ఒక పక్క టెన్షన్, ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పి టెన్షన్. నెక్స్ట్ ఇంకో టెన్షన్ ప్రారంభమైంది. ఏంటంటే ఆ పైకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ పై ఫ్లోర్ లో వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి అటు నుంచి అటే ఎగ్జిట్ అయిపోతున్నారండి. ఏం క్వశ్చన్ అడుగుతున్నారో తెలీదు, ఎలాగా. మొత్తానికి లాస్ట్ కి ఆ అబ్బాయికి పిలుపు వచ్చిందండి పైనుంచి రమ్మని. రమ్మని వస్తే ఆ అబ్బాయి వెళ్తూ పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఉండకూడదు, ఎందుకు వేస్ట్ అని చెప్పి ఫ్యాన్ ఆపేసి లైట్ ఆపేసి అక్కడ పేపర్లు అడ్డదిడ్డంగా పట్టి ఉంటే అవన్నీ ఒక ప్రాపర్ గా పెట్టి దాని మీద ఒక పేపర్ వెయిట్ పెట్టి ఈ అబ్బాయి మీదకి వెళ్ళిపోతాడు సార్. ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ముగ్గురు ఉంటే ఈ అబ్బాయి వాళ్ళని చూసి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి తన ఫైల్ వాళ్ళకి ఇస్తాడండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ ఫైల్ తీసుకొని ఆ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇస్తారండి. బాబు యు ఆర్ సెలెక్టెడ్. సార్ నాకు ఇంటర్వ్యూ చేయలేదు, నేను సెలెక్ట్ అయిపోవడం సార్, ఏంటి సార్ ఇది అని చెప్పి అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారండి, ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అన్న దానికి మేము ఆలోచిస్తూ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. అయితే మీరు ఈ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, మీరు వస్తున్నప్పుడు మాకు ఇక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి, మీరు ఇక్కడ వస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు అనే సంగతి కూడా మర్చిపోయి నీళ్లు వేస్ట్ అవుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి కొళాయి కట్టారు. ఆ తర్వాత 2వ ఫ్లోర్ లో కూర్చొని మీరు వచ్చేస్తున్నప్పుడు ఫ్యాన్ లైట్ ఆపారు. అక్కడ అనీవెన్ గా ఉన్నటువంటి పేపర్లు అన్నింటినీ సక్రమంగా చేసి పెట్టారు. ఇవన్నీ అభివృద్ధికి, మా కంపెనీ అభివృద్ధికి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గిస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి మేము మీకు ఉద్యోగం ఇస్తున్నాము, యు ఆర్ సెలెక్టెడ్ అంటే ఆ అబ్బాయి ఆనందంతో వాళ్ళ చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సార్ అని చెప్పి గబగబా వాళ్ళ దగ్గర ఫైల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు సార్. మళ్ళీ ఆటోకి ఇంటికి వెళ్ళడంతో మొట్టమొదటి వాళ్ళ అమ్మగారు కనబడతారు సార్. వాళ్ళ అమ్మగారు కనబడుతున్న ఆ అబ్బాయి ఆనందం ఇంత అంతా కాదు. ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కౌగులించుకొని అమ్మ నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పి ఇలా తిరిగేస్తుంటాడు. తిరిగితే బాబు తగ్గు సరదాగా ఉంది అని చెప్పి ఆపుతారండి. అప్పుడు వాళ్ళ అమ్మగారిని దించేసిన తర్వాత ముందుకెళ్తాడండి. వాళ్ళ నాన్నగారు కనబడతారు. తెలుసు కదండి, నాన్నగారు కనపడిచి మళ్ళీ మామూలే ఇలాగొచ్చి వాళ్ళ నాన్నగారి వెళ్ళి వాళ్ళ నాన్నగారి పాదాల మీద పడతాడు. పాదాల మీద పడి అలా ఉండిపోతే ఆ అబ్బాయి కంట్లోంచి నీళ్లు చుక్కలు కారి ఆ తండ్రి పాదాలు తడిస్తే ఆ తండ్రి ఆ అబ్బాయిని 2 చేతులతో పట్టుకొని పైకి లేపి, నాన్న ఏం నాన్న ఉద్యోగం వస్తే ఆనందించాలి కానీ ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని చెప్పి ఈయన అంటాడండి. అంటే అప్పుడు ఆ అబ్బాయి, నాన్న మీరు ప్రతిరోజు నాకు చెప్తుంటే నేను ఎందుకు నాన్నగారు అస్తమాను నాకు ఇలాగ అంటున్నారు అని మనసులో కూడా తిట్టుకున్నానండి. కానీ ఈరోజు మీరు నేర్పినటువంటి క్రమశిక్షణ వలన, మీరు నేర్పినటువంటి డిసిప్లిన్ వలన ఈరోజు నేను ఉద్యోగస్తున్నయ్యాను నాన్నగారు. ఈరోజు నేను ఉద్యోగస్తున్నయ్యాను కేవలం మీ క్రమశిక్షణ వలన అని చెప్పి చాలా చాలా ఇదవుతాడండి ఆ అబ్బాయి. ఇక్కడ ఒక్క నిమిషం అండి, టాపిక్ నుంచి బయటకు వస్తున్నాను. ఏ కుటుంబంలోనైనా, ఏ పెద్దవాళ్ళైనా, ఏ ఆఫీస్లోనైనా, ఏ బాసు దెబ్బలైనా, ఏ సంస్థలోనైనా మన ప్రెసిడెంట్, మన గవర్నర్ గారు, లేకపోతే మన ఎవరో పెద్దవాళ్ళు మన దెబ్బలాడారని చెప్పి ఇప్పుడు తప్పుగా అనుకోకండి సార్.
ఎవరైతే మన దెబ్బలాడతారో వాళ్ళే మన అభివృద్ధిని కోరుకుంటారు. ఎవరైతే మన దెబ్బలాడతారో వాళ్ళే మన అభివృద్ధిని కోరుకుంటారు. ఇది గుర్తుంచుకోండి అని చెప్పి ఆ అబ్బాయి వచ్చి ఆనందపడిపోయి అలా అవుతాడండి. అలాగే పిల్లలకి మనం క్రమశిక్షణ విషయంలో చీమల్ని చూపించాలండి. మనకి తెలుసు సాధారణంగా వేసవి కాలంలోని చీమలు ఏం చేస్తాయంటే వర్షాకాలంలో గాని శీతాకాలంలో గాని ఫుడ్ దొరకదని చెప్పి ఈ చీమలన్నీ ఒక వరుసలో వెళ్తూ ఫుడ్ని సంపాదించుకొని తిరిగి అదే వరుసలో వెనక్కి వస్తూ వాటి గూటికి చేరుకుంటాయి. ఓకే, ఇందులో కొత్త ఏముంది, ఇదేంటి మాకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే విషయాన్ని మనం మన పిల్లలకి తీసుకెళ్ళి చూపించాలండి. మన పిల్లలకి మనం చేయి పట్టుకొని తీసుకెళ్ళి చీమల బారు నడిచి వెళ్తుంటే చూపించాలండి. ఎందుకంటే ఆ నడిచి వెళ్తున్నటువంటి చీమల్లో ఒక చీమ ఇలా పక్కకి పడిపోతే మిగిలిన చీమలన్నీ ఇలా వచ్చి ఇలా పక్క నుంచి వెళ్ళిపోవండి. ఇలా ఏ చీమ అయితే ఇలా పడిపోయిందో ఈ వస్తున్నటువంటి చీమలన్నీ కూడా ఆ చీమని పైకి లేపి తిరిగి దాన్ని సక్రమంగా చేసి అన్నీ కూడా దాన్ని పట్టుకొని జాగ్రత్తగా ఆ డెస్టినేషన్ కి తీసుకెళ్తాయండి. ఇక్కడ మనం చెప్పవలసింది డిసిప్లిన్. కుటుంబాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, సంస్థను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మిగిలిన వారందరూ కలిసికట్టుగా ఉండి ముందుకి నడిపిస్తే ఆ కుటుంబం ఎక్కడికో వెళ్తుంది, ఆ సంస్థ ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేలోనే ఈ చీమల తాలూకా క్రమశిక్షణని మనం మన పిల్లలకి నేర్పించాలండి. ఎప్పుడైతే మనం మన పిల్లలకి నేర్పిస్తామో అప్పుడు తప్పకుండా ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందండి. పిల్లలకి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, ఒక్కసారి ఏడుస్తారు. అదే మనం సంస్కారం అనేది ఇవ్వాలండి. మనం మన పిల్లలకి సంస్కారం అనేది మనం ఇవ్వకపోతే వాళ్ళ జీవితాంతం ఏడుస్తారు సార్. వాళ్ళు జీవితాంతం ఏడవాలా, ఒక్కసారి ఏడవాలా అన్నది మనమే నిశ్చయించుకోవాలి. మనం నిశ్చయించుకుంటేనే మనము ఏదైనా కూడా చేయగలం. ఆ తర్వాత పిల్లలకి మంచి మంచి పుస్తకాలు చదివించాలి. భగవద్గీత అటువంటి పుస్తకాలు చదివిస్తే పిల్లలు మన కుటుంబానికి తద్వారా మన దేశానికి సంపదగా మిగులుతారు కానీ తలనొప్పిగా మారరు. మనం మంచి పుస్తకాలు మన పిల్లలతో మనం చదివించాలి. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు రామతత్వము, సీతతత్వం, ఆ తత్వాలు, తర్వాత భార్యాభర్తల బంధం, తర్వాత కుటుంబ సభ్యుల రక్త సంబంధాలు, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే పాటించాలండి. మనం లావు అయితే ఏం చేస్తాం? మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికో ఎక్కడికో వెళ్ళి లావు తగ్గడానికి ఏదో వాళ్ళు చెప్తే పాటిస్తుంటామండి ఒక 10 రోజులు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు నుంచి మర్చిపోతాం. అలా మర్చిపోవద్దు సార్. మంచిని ఎప్పుడు పాటించండి. మంచిని ఎప్పుడు కూడా పాటిస్తే మన అభివృద్ధికి పాటుపడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, మన కుటుంబ వ్యవస్థలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు ఆ నిర్ణయం నచ్చలేదు. ఒక నిర్ణయం నచ్చలేదు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఈ పని చేస్తే బాగుంటది, నువ్వు ఒక్కడివే అడ్డుకుంటున్నావు అని చెప్పి. అలాంటప్పుడు ఒక్క మెట్టు కిందకి దిగండి సార్. ఒక్క మెట్టు కిందకి దిగండి. 10 మందికి ఉపయోగపడే పని జరుగుతున్నప్పుడు మనము ఒక మెట్టు దిగితే అది ఎంతో లాభదాయకంగా మారి ఆ పని అయితే ఆ 10 మంది వచ్చి నిన్ను పొగుడుతారు. ఆ మెట్టు దిగడం వల్ల నువ్వు 10 మెట్లు పైకి ఎక్కినట్టు అవుతుంది. అది కూడా మనం మన కుటుంబంలో గుర్తుపెట్టుకోవాలి. అత్తగారులు కోడళ్ళు మధ్యన సమస్యలు ఉంటాయి. మామ అల్లుళ్ళు లేకపోతే తండ్రి కొడుకుల మధ్యన సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మన స్థానం ఆ స్థానం నుంచే వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు అనుకోవాలి. చిన్నవాళ్ళు ఈ స్థానం నుంచి రేపు మనం ఆ స్థానానికి వెళ్తామని చెప్పి అనుకోవాలి. ఆ విధంగా ఆ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాము అన్న విధంగా పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ప్రతి కుటుంబము బాగుంటుందండి. ఇదంతా చెప్తూ
ముగింపుగా చిన్న కథతో చెప్తాను సార్. నేను ఒకసారి మా అబ్బాయిని రైతు బజార్‌కి కూరగాయలు కొందామని తీసుకువెళ్ళానండి. తీసుకువెళ్ళినప్పుడు మీకు కూడా తెలుసు కదా సార్! రైతు బజార్‌లో బయట పళ్ళు అవన్నీ అమ్ముతుంటారు. రైతు బజార్‌లో ఉంటాయి. అలా వెళ్తుంటే ఒక ద్రాక్ష పళ్ళు బండి కనిపించిందండి. ఆ బండి మీద ద్రాక్ష పళ్ళు ఇలా గుత్తుల్లాగా ఉన్నాయి సార్. ఆ అబ్బాయిని అడిగాను బండి వాడిని, "బాబు ఎంత?" అంటే ఆ గుత్తులు చూపించి ఆ అబ్బాయి అన్నాడు, "సార్ కేజీ రూ. 100 సార్" అన్నాడు. "ఆ! సరే బావుందే ఇవ్వు" అన్నాను. అయితే అదే బండి మీద చిన్న గుంపులాగా కొన్ని ద్రాక్ష పళ్ళు ఉంటున్నాయండి. విడిపోయిన పళ్ళు ఉన్నాయి. "బాబు ఇవెంత?" అని అడిగానండి. అవెంత సార్ రూ. 30 అన్నాడు. అదేంటి అవి రూ. 100 ఉన్నాయి. ఇవి రూ. 30 చెప్తున్నావు అంటే, అంతే సార్ అవంతే అలాగే ఉంటాయి. కావాలంటే తీసుకోండి లేకపోతే లేదన్నాడు. అప్పుడు నాకు అర్థమైందండి. మనం మన కుటుంబంతో మనం కలిసి ఉంటే మన విలువ రూ. 100 ద్రాక్ష పళ్ళులాగా. అదే మన కుటుంబంతో విడిపోయి వేరేగా ఎళ్లి ఒక గుంపులా పడిపోతే మన విలువ 100 కన్నా సగం 50, 50 కన్నా కూడా తక్కువ రూ. 30కి పడిపోయింది మన విలువ. ఛ! ఏమిటి ఈ బతుకు అని చెప్పి అనుకున్నామండి. అందుకే మిత్రులారా, కలిసి ఉంటే కలదు సుఖము, ఇది కలిసి వచ్చిన అదృష్టము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కుటుంబంతో కలిసి ఉండండి, మీ స్నేహితులతో కలిసి ఉండండి, మీ సంస్థతో కలిసి ఉండండి. అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబం గాని, ఆ సంస్థ గాని, ఆ వ్యాపారం గాని అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. నాకు నాకు ఈ అవకాశము ఒక స్పీకర్‌గా మాట్లాడే అవకాశము, నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి ఐతా రాములు గారికి, మరియు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మా స్మైల్ టీమ్ నాయకులు హజరత్తయ్య గారు, మరియు మరియు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గురువు గారు తాడిపత్రి వెంకటరావు గారికి, మరియు 203 గవర్నర్ గారు ముక్తేశ్వరరావు గారికి, తర్వాత ఇంకా ఎవరైతే పెద్దలు ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడిని. నా పేరు వాసవియన్ డివిఎస్ రామారావు, రీజనల్ చైర్మన్ 3, డిస్ట్రిక్ట్ B2018 సర్టిఫైడ్ ట్రైనర్. మీకు ఇందులో ఏదైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. నా ఫోన్ నంబర్ 9393103003. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, 9393103003. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై వాసవి, జై జై వాసవి. ముక్తేశ్వరరావు సార్. ఓకే, మీట్లో ఉన్నాను ఇప్పుడు దాకా. జై వాసవి. జై వాసవి సార్. రామారావు గారు, చాలా చక్కగా ఉందండి మీ స్పీచ్. ఎలా అంటే ఈరోజు యాక్చువల్గా లాక్డౌన్ రిలీజ్ చేసి మాకు షాపులన్నీ ఓపెన్ చేయడం జరిగింది. నేను అటెండెన్స్ కూడా చాలా తగ్గచ్చేమో అని అనుకున్నాను. కానీ ఫ్యామిలీ పరంగా మన వాళ్ళకి రిలేషన్స్ మీద ఎంత గౌరవం ఉందనేది ఈ మీటింగ్ లో వచ్చినటువంటి అటెండెన్స్ చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే రెగ్యులర్ మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయో అలాగే అటెండ్ అవుతూ, ఎవ్వరు కూడా, కొంతమంది చూసారా మీరు, షాప్ లో ఉండి కూడా వాళ్ళు ఈ వీడియోలో అలాగే ఉండిపోయారు. దాదాపు ఓపెనింగ్ ఎంతమంది ఉన్నారో ఎండింగ్ వరకు కూడా అలాగే ఉండిపోయారు మా వాళ్ళు. అంటే మీరు చాలా చక్కటి విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పుట్టింటిని వదిలేసి మన కోసమే తన ఇంటి పేరుని, తోడబుట్టిన వాళ్ళని, తల్లిదండ్రులని అందరినీ కాదనుకొని వచ్చినటువంటి భార్యని ఎలా చూసుకోవాలి అనే ఉద్దేశంతో మీరు మాట్లాడింది చాలా చాలా బాగుంది. అలాగే వృద్ధాశ్రమాలకి ఏవైనా దానాలు ఇవ్వండి కానీ తల్లిదండ్రులు దానంగా ఇవ్వద్దు అని చెప్పేసి మీరు చెప్పడం నిజంగా వండర్ అండి. ఆ విషయం అది మాత్రం అందరికీ కనువిప్పు కలిగే విధంగా మీరు మాట్లాడటం చాలా అద్భుతంగా ఉంది.
పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి అంటే వాళ్ళకేదో క్షణికానందంగా వాళ్ళని మనం వదిలేస్తే రేపొద్దున జీవితకాలం అది వాడు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే తాత్కాలికంగా ఈ ఏదో వాళ్ళు ఈ విధంగా మనం ఎంటర్టైన్ చేస్తే కాసేపు తర్వాత ఆ సంస్కారం అనేది లేకపోతే వాడు చనిపోయే వరకు కూడా అతను సంస్కారహీనుడుగానే బతుకుతాడు. అలాంటి కొన్ని మెలకువలు చెప్పడం నిజంగా ఒకటని కాదు, ఏ టు జెడ్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. నిజంగా ఈ 1 అవర్ పీరియడ్ లో మీరు ఇన్ని రకాలుగా అసలు మీరు వదిలేసిన సబ్జెక్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్, తల్లిదండ్రులు, అలాగే పిల్లల మీద చూపించాల్సిన విధానాల గురించి చాలా అద్భుతంగా మీ యొక్క స్పీచ్ నిజంగా నేను కూడా పూర్తిగా అలా ఉండిపోయానంటూ చాలా చక్కగా ఉందండి మీ ఇది. తర్వాత అలాగే మెంబర్స్ కూడా ఎవరైనా రెస్పాండ్ అవ్వాలంటే మాట్లాడొచ్చు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. బద్రీనారాయణ గారు సార్. నమస్తే అండి. నమస్తే సార్. జయవాసు. మీరు చాలా స్ఫూర్తిదాయకంగా చెప్పారు. అయితే మనం తండ్రి మాట వినటం అనేది ఎంత ముఖ్యం నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. 1971 వరకు మా షాప్లోనే 21 మంది గుమ్మస్తాలు చేసేవాడు సార్. అదే 1973లో నేనే ఇంకో షాప్లో గుమ్మస్తాగా చేరే పరిస్థితి వచ్చింది ఆర్థికంగా. సరే నేను బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మార్నింగ్ టైపు, ఈవినింగ్ కాలేజీలో డిగ్రీ అలా చదువుకుంటూ షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటూ రోజు కూర్చొని దాన్ని ప్రాక్టీస్ చేసేవాడినండి. ఒకసారి మా నాన్నగారు చూసి ఏంట్రా ఇది అన్నారు. షార్ట్ హ్యాండ్ నాన్న, ఎవరన్నా ఆఫీసర్ చెప్తే నేను రాసేది స్పీడ్గా అంటే, నిన్ను నేను షార్ట్ హ్యాండ్ ఎవరో చెప్తే రాసే విధంగా కాదురా, నువ్వు చెప్తే 10 మంది వినేటట్టుగా చూడాలని ఒక్క మాట అన్నారు సార్. ఆ మాట అంతంతో నేను డిగ్రీ చదువుతూ స్కూల్ పెట్టి నా దగ్గరే 21 మంది టీచర్స్ పనిచేసేటట్టు నేను డెవలప్ అయ్యాను సార్. ఆ డెవలప్ అవడానికి కారణం లేకపోతే నేను గుమ్మస్తాగా ఎక్కడో సెటిల్ అయ్యేవాడిని, కానీ మా నాన్నగారు ఆ మాట అనకపోతే ఒక స్కూల్ పెట్టాలి, కొంతమందికి ఇది ఇవ్వాలనే ఆలోచనే నాకు వచ్చేది కాదు సార్. 6 సంవత్సరాల విద్యా సంస్థ నేను చాలా చక్కగా నిర్వహించాను సార్. అలాగే నాన్నగారు పోయి 32 ఏళ్ళు అయినా 32 సంవత్సరాల నుంచి మా అమ్మగారిని, నాన్నగారు ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారేమో కానీ మా హయాంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం జరిగిందండి. ఆ అదృష్టం నాకు 6-7 నెలల క్రితం పోయిందండి. మా అమ్మగారు కూడా కాలం చేశారు. సో తల్లిదండ్రుల మాట మనకి ఒక వేదంగా తీసుకుంటే మనం జీవితంలో డెవలప్ అవుతాం అనడానికి నేను ఒక ఉదాహరణ అండి మీ మాటలు. అంతేకాకుండా భార్యకి కూడా ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది కూడా మీరు చెప్పడం అనేది చాలా గొప్ప ఉదాహరణ సార్. చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా చక్కగా, స్లోగా, నిదానంగా, ఎటువంటి స్పీడు లేకుండా వినసొంపుగా మా మనసులో దూరిపోయి ఉండేటట్టుగా మీ స్పీచ్ ఉంది సార్. దానికి చాలా ధన్యవాదాలు సార్. థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్. ఓకే, జై వాసు. సార్ రామకృష్ణ గారు. సార్ మీరు అన్మ్యూట్ చేస్తారు, నేను చేయనా? చేశాను సార్ ఆల్రెడీ. సార్ నమస్తే అండి. డివిఎస్ రామారావు గారు, ముందుగా మీకు ధన్యవాదాలండి మా శ్రీనగర్ వాసవి క్లబ్ తరఫున. మరియు సార్ మీరు ఇవే కాకుండా ముక్తేశ్వరరావు గారు చెప్పిన వాటిల్లో కాకుండా రామతత్వం గురించి, సీతతత్వం గురించి, లక్ష్మణ తత్వం గురించి కూడా చెప్పారండి. వీటన్నిటికంటే ముందు పిల్లల్ని సంస్కారవంతులుగా ఎలా పెంచాలి, సంస్కారం లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో ఎలాగ నిలదొక్కుంటారు, అలాగే వాళ్ళకి చెప్పవలసిన బుక్స్ కానీ, వాళ్ళకి డిసిప్లైన్ కానీ, ఇవన్నీ కూడా చెప్పారండి. చాలా ధన్యవాదాలు సార్. మాకు ఈ అవకాశాన్ని మాకు కలుగజేసినటువంటి ముక్తేశ్వరరావు గారికి, మన ప్రెసిడెంట్ మన వేణుగోపాల్ గారికి కూడా, అయితే రాములు గారికి, ప్రోగ్రామ్ చైర్మన్ గారికి కూడా మా క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్యూ సార్. అలాగే ఇప్పుడు మెంబర్స్ మాట్లాడటం అయిపోతే మన అజిరతే గుప్తా గారితో మాట్లాడిద్దాం. ఇంకెవరైనా మాట్లాడతారా మెంబర్స్? రైట్ సార్. ఆర్సి గారు, నాగరాజు గారు. సార్ వీడియో ఆఫ్ లో పెట్టండి. నాగరాజు గారు వీడియో ఆఫ్ చేసుకోండి. అలాగే సార్, అలాగే చేశాను సార్. రైట్. రామారావు గారు నేను కలిపి 2019లో కో ట్రైనర్ గా చేసామండి. చాలా ఎక్సలెంట్ పర్సన్. ఇవాళ స్పీచ్ చూసాం. దాదాపు ఒక 10-15 ఇంటర్నేషనల్ లెవెల్ ఆయన ఇచ్చారు. ఎమోషనల్ గా కూడా చాలా బాగా చెప్పారండి. మన క్లబ్ మెంబర్స్ అందరినీ నేను 69 మందిని ఐడెంటిఫై చేశాను. దానిలో 4-5కి కన్నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అనేది ఉంది.
అంత ఎమోషనల్ గా ఆయన చాలా చక్కగా చెప్పారు. మరి నిజంగానే తల్లిదండ్రులు పంచుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ రోజుల్లో. ఇలాంటివన్నీ కూడా యూత్ పిల్లలు ఎక్కువగా ఎస్పెషల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంత చక్కటి స్పీచ్ ఇచ్చినటువంటి మా కో ట్రైనర్ రామారావు గారికి మన V203 తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముక్తేశ్వర్ గారు కూడా రెగ్యులర్ గా చాలా ఎక్సలెంట్ స్పీకర్స్ తీసుకొచ్చి మనందరికీ కూడా మంచి మోటివేషన్ ని కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే మన గుప్తా గారు, అజరతే గుప్తా గారు. గుడ్ మార్నింగ్ రామారావు గారు. జయవాస్వి సార్. జయవాస్వి సార్, నమస్కారం. గొంతులో గరగర వాడండి విక్స్. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫాదర్ అండ్ మదర్ బట్ ఆల్సో వైఫ్ అండ్ చిల్డ్రన్ అని చక్కగా ఒక మంచి సూక్తిని పెట్టుకొని దాన్ని బాగా ఎలాబరేట్ చేసుకుంటూ మంచి కథనాల్ని అనుభవాల్ని రంగరించి చెప్పారు. చీమల క్రమశిక్షణ పిల్లలకు కూడా రావాలని ఆ చీమలతో కూడా మీరు చక్కగా కంపేర్ చేసి మంచి ఉదాహరణతో మీరు చెప్పడం జరిగింది. కుటుంబం అనగానే ఇందాక మా నాగరాజు చెప్పినట్లు ఒక రంగా నాన్న ప్రేమ ఆస్వాదించలేకపోయిన అభాగ్యుడు ఎవరు అంటే నేను ఒకడిని. నాకు 1.5 year అప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది. అలాగే గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ఈరోజు ఇంత క్రమశిక్షణతో ఒక అంతర్జాతీయ స్థాయిలో అందరినీ కలుసుకొని ఆప్యాయతలు పంచుకొని మంచి సేవకుడిగా కానీ కళాకారుడిగా కానీ కనపడుతున్నానంటే ఇట్ ఈస్ ది గ్రేట్ గోస్ టు మై మదర్. ఆమె చక్కని క్రమశిక్షణతో పెంచబట్టి ఇవాళ మీ అందరికీ ఒక సోదరుడిగా తండ్రిగా అనేక రకాలుగా నేను భావాలు పంచుకొని ఆప్యాయత పొందేటువంటి అవకాశం వచ్చింది. అటువంటి ఒక చక్కని సబ్జెక్ట్ తీసుకున్నారు. మధ్యలో మీ గొంతు కూడా ఆర్ద్రత చెందింది, నేను గమనించాను ఫాదర్ని గురించి చెప్పేటప్పుడు. దట్ ఈస్ ది ఇన్వాల్వ్మెంట్. 2019లో మా ప్రోడక్ట్స్ లో ఒక ప్రోడక్ట్ అయిన మీరు చక్కగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత మెరుగులు దిద్దుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఈ జూమ్ మీటింగ్లు కాస్త పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇదే సత్తాను చాటుకుంటూ మీరు ఉన్నత సాధించాలని చెప్పి అటువంటి శక్తియుక్తులు మీకు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జై వాస్వి. సార్, మీరు పెట్టిన టీమ్ స్మైల్ టీమ్ నుంచి వచ్చిన వాళ్ళం. మీరు ఇచ్చినటువంటి ద్రోణ ట్రైనింగ్స్ తీసుకొని ఈరోజు మీరు స్ఫూర్తినిచ్చారు. ఆ తర్వాత ఈ రోజు తిరిగి మీరు స్టార్ట్ చేసిన దాన్ని బట్టి మీరు ఇచ్చిన దీన్ని బట్టి అందరికి ట్రైనర్లందరికీ మాకున్నటువంటి జ్ఞానాన్ని పెంచుకొని మా కుటుంబాన్ని పెద్ద కుటుంబం చేసుకుంటున్నామండి. దానికి ధన్యవాదాలు సార్. మొన్నే అనుకున్నాం అనమాట. నేను 2019లో ఇన్వైట్ వాసి మాత టు యువర్ హోమ్ అని పెట్టాము. అది ఆ సంవత్సరం బాగా జరిగి లాస్ట్ లో అమ్మవారికి ధన్యవాదాలు అనే కార్యక్రమం పెట్టుకున్నాం. అది ఈ సంవత్సరం ఎట్లా సఫలమైందంటే ఈ సంవత్సరం కూడా ఇంట్లో మా వేణుగారు సంకల్పించినట్టు అందరూ అమ్మవారు గాయత్రి మంత్రం చదవటం, అది 20 కోట్లు దాటం, అదొకటైతే ద్రోణాలుగా అప్పుడు మీకు క్లాస్ లో చెప్పింది గుర్తుందో లేదో, నేను చెప్పింది మిమ్మల్ని అందరినీ కూడా భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి కేవలం సర్టిఫికేట్ ఇచ్చి వదిలేయడానికి కాదు అని చెప్పి ఆ రోజు మా సంకల్పాన్ని చెప్పాం. ఆ సంకల్పం ఈ సంవత్సరం ఈ రకంగా విజ్ఞాన విపత్తు అని నేను అనుకోకుండా ఒక టైటిల్ పెట్టాను దీనికి. ఎందుకంటే అందరూ ఇళ్లలో కూర్చొని చక్కని విజ్ఞానవంతులు అవుతున్నారు. డబ్బులు పెట్టుకొని ఎక్కడికో రిసార్ట్స్కి వెళ్ళి కూర్చొని నేర్చుకునేది కాకుండా చక్కగా మీలాంటి వాళ్ళకి మంచి ఉత్సాహ ప్రోత్సాహాలు లభించాయి. అలాగే వినేవాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించాయి. మా గవర్నర్ గారు కూడా మన ద్రోణ ట్రైనర్స్ నే కాకుండా నిన్న ఒక ఆయన్ని తీసుకొచ్చాడు, హరేరామ హరికృష్ణ నుంచి ఆయన తీసుకొచ్చారు. అట్లాగే ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చారు. ఇంకొక భిక్షమయ గురూజీ అని ఆయన తీసుకొచ్చారు. ఇట్లా ఆయన కూడా వెరైటీ కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు ముక్తేశ్వరరావు గారు. ఎందుకంటే కేవలం మన ద్రోణ అంటే మన వాసవి మన ఇట్లా అని కాకుండా బయట వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి చెప్పుకుంటారు. ఇట్లా వాసవి క్లబ్ వాళ్ళు
ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని. మన అంటే తానా వాళ్ళు 3 రోజుల కూడా పాటు అమ్మకి వందనం అనే కార్యక్రమం పెడితే వాళ్ళు అది చాలా గొప్పగా చెప్పారు. 7 రకాల ఐటమ్స్ లో పోటీలు పెట్టి రెండింటికి నన్ను జడ్జిగా కూడా పెట్టారు వాళ్ళు. పెట్టినప్పుడు చివరిలో కంక్లూజన్ సభలో వాళ్ళు చెప్పారు, ఈ జూమ్ ద్వారా మేము చేసాము అది ఇది అంటే, నేను అన్నా మేము ఆల్రెడీ వాసి క్లబ్ లో ఎప్పటి నుంచో చేస్తా ఉన్నామండి ఇది అని చెప్పుకోవడం, గర్వంగా చెప్పుకోవడానికి కుదిరింది. కాబట్టి ఈ సమయంలో సార్ మీ గవర్నర్ మా ముక్తేశ్వరరావు గారిని కూడా నేను అభినందిస్తున్నాను సార్. ఎందుకంటే సార్ మీ 203 గవర్నర్ ముక్తేశ్వరరావు గారు మాత్రం ఏదో మీటింగ్ పెట్టేయాలని కాకుండా మీటింగ్ పెట్టినటువంటి మీటింగ్ ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇవ్వాలనే తపన ఆయనలో ఉన్నది సార్. ఆయన మాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు, చాలా బాగుండాలండి, మా వాళ్ళందరూ పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా అందరికీ హత్తుకునేటట్టుగా మాట్లాడాలని చెప్పి కూడా చెప్పారు సార్. ఆయన అంత తపన పడుతున్నారు. వాళ్ళు జాగ్రత్త అనేం కాదు కానీ ఇందాక కుటుంబం అని చెప్పారు చూసావా, వీళ్ళందరూ నా వారసులే. 203 జిల్లాకి ఫస్ట్ గా ఉన్నారు నేను. అందువల్ల ఏంటంటే నా వారసత్వం పునిపుంచుకున్న వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. మా ముక్తేశ్వరరావు కూడా చక్కగా లాక్కొస్తున్నాడు, అందుకే ఆయన కూడా ఈ సందర్భంగా అభినందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జైవాసు. థ్యాంక్ యూ ముక్తేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకట్రావు గారు సార్. వెంకట్రావు గారు. జైవాసవి. జైవాసవి సార్. ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నారండి రామారావు గారు? సార్ బాగున్నాను సార్. సో ఎక్సలెంట్. మీరు చక్కగా బాగా ఫ్యామిలీ గురించి చెప్పారు. వెరీ గుడ్. ఫ్యామిలీ గురించి చాలా డీటెయిల్ గా చాలా చెప్పారు. తత్వం, రాముడు తత్వం, సీత తత్వం, లక్ష్మణ తత్వం, హనుమాన్ తత్వం అని కాబట్టి ఈజీగా అర్థమయ్యేట్టుగా విత్ ఎగ్జాంపుల్ చెప్పారు. పర్టికులర్ గా జాయింట్ ఫ్యామిలీ గురించి చెప్పారు. చూడండి, ద్రాక్ష పళ్ళు ఇడిపోతాయి, దాని వాల్యూ, కలిసి ఉంటే గెలకి ఎంత వాల్యూ ఉన్నది, దట్ ఇది ఇటు నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ ఎగ్జాంపుల్. బికాజ్ చూసారా, కలిసి ఉంటే దానికి ఎంత వాల్యూ ఇచ్చాము, అదే ఇడిపోతే దానికి వాల్యూ లేదు. అలా మీరు చక్కగా చెప్పారు. ఆ డిసిప్లిన్, క్షేమాల గురించి చెప్పడం కానీ, ఫ్యామిలీలో మొత్తం అంతా కలిసిమెలిసి ఉంటే మనం భార్య కూడా ఇవ్వాల్సిన గౌరవం భార్యకి ఇవ్వాలి, తమ్ముడికి ఇవ్వాల్సిన గౌరవం తమ్ముడికి ఇవ్వాలి, తండ్రికి ఇవ్వాల్సిన ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం నడవడికి మార్చుకోవడానికి అవకాశం. చాలా మంది తెలుసో తెలియకు ఏదో ఏముంది రోజు చూసే అమ్మ నాన్నగా అనుకుంటారు. కానీ అది మనం ఒకసారి ఈయన 10 మందికి తెలిస్తే ఓహో ఇది ఇంపార్టెంట్ వాళ్ళు కూడా మారుతాను, నడవడికగా మార్చుకుంటే అందరికి ఇప్పటికి కూడా ఇది మధ్యమ ఎప్పుడు వింటూ ఉంటామంటే మరి ఎప్పుడంటే బ్యాటరీ చూడండి, మన కార్లో బ్యాటరీ ఎప్పటికప్పుడు అలా ఉంటే అది డ్రై అయిపోతుంది కొనాలి. దాని మధ్యలో వేసి నీళ్ళు రెగ్యులర్ గా అప్పుడప్పుడు మనం అనుకోహో మన తండ్రి తెలుసు, అందరికి తండ్రి గౌరవం, డిసిప్లైన్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కనుక మనం పాటించినట్టయితే డెఫినెట్ గా మన ఫ్యామిలీ ఎప్పుడైతే బాగుందని మనం బాగుంటాం. ఎప్పుడు గౌరవం ఎప్పుడు వస్తుంది, తండ్రి తల్లి బట్టి ఎవరబ్బాయి అంటాడు, ఎవరు మీ ఇంటి పేరు ఏంటి అంటారు. కాబట్టి ఈ గౌరవం ఎట్లా వస్తుంది, నువ్వు గౌరవం ఫ్యామిలీ అందరు కలిసి మెలిసి అందరు బాగా కలిసిగా ఉండాలి. అందరు నేను అన్నప్పుడు 5 ఏళ్ళు కలిస్తేనే దానికి గొప్పతనం. సింగిల్ హ్యాండ్ గా మనం వీ కాంట్ డూ, ఒక్క ఫింగర్ తో వస్తే దానికి వాల్యూ లేదు. 5 ఏళ్ళు కలిస్తేనే ఎక్కువ వాల్యూ. కాబట్టి ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కగా చాలా విపులీకరించారు ఎగ్జాంపుల్స్. కంగ్రాచులేషన్, బెస్ట్ ఆఫ్ లక్ రామారావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ వెంకట్రావు గారు. అలాగే జైవాసవి అండి. జైవాసవి రామారావు గారు ఇంకొక ఇద్దరితో మాట్లాడించచ్చా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు గారు. సార్ పర్వాలేదు. పర్వాలేదా? ఓకే. విజయలక్ష్మి గారు, సెక్రటరీ గారు. చెప్పండి. పర్వాలేదు చూడండి. ఓకే. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. రైట్ అమ్మా, మాట్లాడండి. వినపడుతుంది. జైవాసవి మేడం. రామారావు గారు చాలా అద్భుతంగా చెప్పారండి. మీరు అసలు ప్రపంచానికి మనందరినీ నడిపించిన రాముడి గురించి చెప్పారనమాట. రామాలయం లేని ఊరు ఉండదని మన చిన్నప్పటి నుంచి విన్నది. అంటే అలాగా రామతత్వం, సీతత్వం, హనుమతత్వం, లక్ష్మణతత్వం అలా తత్వాల గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రావు గారు చెప్పినట్టుగా ద్రాక్ష పళ్ళది నాకు చాలా బాగా నచ్చిందండి. అది ఏంటంటే ఒక గుత్తిగా ఉన్నప్పుడు దానికి ఎంత వాల్యూ ఉందో, విడిపోయిన తర్వాత దానికి అసలు వాల్యూ లేదన్న పాయింట్ అనేది నిజంగా
అది ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ జరుగుతుంది. అది 100% అది ఊరికే ఎగ్జాంపుల్ కదా, అది నిజంగానే ఉన్నది. మనందరం 5 వేలు కలిసి ఉంటే ఎంత పట్టు అనేది సింగిల్ వేలకి అనేది ఫ్యామిలీ అందరు కలిసి ఉంటే ఆ బలమే వేరు. మనం బయటికి వెళ్ళిన ఒక మాట మీద ఉండటం ఆ పవర్ అనేది ఉంటుంది. అది 100% సార్. చాలా బాగా చెప్పారు సార్. ఎగ్జాంపుల్ సమానంగా స్లోగా ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కరికి బోధన చేసినట్టుగా మీరు చాలా బాగా చెప్పారు. ఎలాగా బిడ్డలకి చెప్తారన్నట్టుగా చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అసలు ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది సార్, జనరల్ గా ఇప్పుడు నేను క్యాబినెట్ సెక్రటరీ, గవర్నర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. ఇన్స్టలేషన్స్ వరకు చేసాము. అప్పటి నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నాకేమో అనిపించింది అంటే బయటికి వెళ్ళడానికి, వాళ్ళు చేసే సర్వీసెస్ కి వెళ్ళడానికి కానీ, ఇంకొక మీటింగ్ కండక్ట్ చేయడానికి కానీ ఏమీ లేదు. అయ్యో అసలు మిస్ అవుతామే అనుకున్నప్పుడు ఒకరోజు ఎప్పుడో అంటే సంవత్సరంలో చేసే 3 మీటింగ్లు అండ్ ఎప్పుడో చేసే సర్వీస్ కాకుండా ప్రతిరోజు కూడా మా ఇప్పుడు మా జిల్లాలో ఉన్న లీడర్స్ ఇలా హజరిత గారు అండ్ తాడిపతి వెంకటరావు గారు, గాయత్రి గారు, మేమందరం మా టీము, మా క్యాబినెట్ టీము అండ్ మా లీడర్స్ ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు చూస్తున్నాం సార్. దీనివల్ల నాకు ఎదురుమిచ్చింది, మన వాస్వి ఫ్యామిలీని కూడా మిస్ అవ్వట్లేదు. మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నప్పుడు మేము వాస్వి ఫ్యామిలీని కూడా మిస్ అవ్వకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ఐఎన్పి గారికి, మా గవర్నర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ తీసుకుంటాను సార్. మన ఎంఎన్ రామచంద్ర గారు ఆల్రెడీ మిమ్మల్ని అడ్మిట్ చేశాను సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే రామారావు గారు సార్. నమస్తే సార్. రామచంద్ర గారు సార్, మీరు చార్టెడ్ అకౌంట్స్ మీరు ఒకసారి అందరికి అర్థమయ్యేట్టుగా మీ మాటలోనే ఆ క్లారిటీ అనేది ప్రతిరోజు కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ రామారావు గారు సార్ నమస్కారం. మీరు ఏ రూమ్ లో కూర్చుని మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ రూమ్ లో నేను మీ వైజాగ్ వచ్చినప్పుడు నేను ఫ్రెష్ అయ్యి డాన్ టు డస్క్ వెళ్ళడం జరిగింది. మీ రూమ్ నాకు అలా గుర్తొచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్ యూ సార్. మరి కుటుంబం అంటే డెఫినేషన్, పరిపూర్ణ కుటుంబం అంటే ఎలా ఉండాలనే డెఫినేషన్ ఇచ్చారు మీరు. చాలా బాగుందండి. చాలా మంది హృదయాల్ని కదిలించి కరిగించారు మీరు. ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళారు. చాలా ఆనందంగా ఉందండి నాకు. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, అన్నదమ్ముల మధ్యలో చాలా విషయాల్లో మనస్పర్ధలు వచ్చి ఆస్తుల కోసం కోర్టుకి ఎక్కడం, ఇలా మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళటం ఇలా జరుగుతుంది కదండి. దీనికి సంబంధించి ఏదైనా ఒక్క నిమిషం మాట్లాడగలుగుతారా? అన్నదమ్ముల ఐక్యత ఎలా ఉండాలి, దాని మీద ఏదైనా కొంచెం, అంటే చాలా 10 మంది కుటుంబాల్లో 1 or 2 మినిమం 2 కుటుంబాల ఆస్తి తగాదాల్లో కోర్టుకి వెళ్తాం జరుగుతుందండి నాకున్న పరిజ్ఞానంలో. సో వాళ్ళగా ఉద్దేశిస్తూ ఒక 1 minute మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ముక్తేశ్వర గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రామారావు గారు, అన్నదమ్ముల టాపిక్ అది 1 minute లో చెప్పగలుగుతారా? అది మన రామచంద్ర గారు చెప్పినట్టు. అది ఏం లేదు సార్. అంటే ఇది నా సెషన్ అయిపోయిన తర్వాత అసలు మాట్లాడకూడదు, కానీ పెద్ద ఆయన అడిగారు. ఏం లేదండి, ఎవరైనా సరే, ఏ అన్నదమ్ములైనా పంచుకునేటప్పుడు ఒక అన్నయ్యకి ఎక్కువ ఇస్తారు, ఒక తమ్ముడికి తక్కువ ఇచ్చారు అనుకుందాం. లేకపోతే అన్నయ్యకి తక్కువ ఇచ్చి తమ్ముడికి ఎక్కువ ఇచ్చారు అనుకుందాం. అంటే ఎవరికైతే తక్కువ ఇచ్చారో వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎవరికైతే కొద్దిగా ఎక్కువ ఇచ్చారో వాళ్ళు కొద్దిగా తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి బతకడానికి ఇబ్బంది వస్తాదేమో అని చెప్పి ఆ తల్లైనా తండ్రి అయినా కొంచెం ఎక్కువ ఇస్తారు. ఆ డబ్బులు ఎక్కువ ఇస్తే తీసుకోనివ్వండి, పర్వాలేదు. తల్లిదండ్రులు మాత్రం మీ దగ్గర ఉంచుకోండి, దాన్ని మించిన ఆస్తి ఇంకెట్లేదు. ఇది నా అభిప్రాయం. యాక్చువల్ గా నేను ఈ సబ్జెక్ట్ మీద మనం ట్రైనింగ్ క్లాస్ విన్నప్పుడు ఇదే పాయింట్ గా ఆన్సర్ కావాలంటే చాలా టైం పట్టేది. ఇది కష్టమేమో అనుకున్నా, కానీ ఒక సింపుల్ గా ఒక మాటతో సింపుల్ గా చెప్పేశారు. నిజంగా రామారావు గారు మీరు చాలా గ్రేట్ అండి. కాదు, ఏదైనా అవలేలగా ఏ పాయింట్ అని విత్ ఇన్ సెకండ్స్ లో అలా చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి. ఇది మాకున్న గొప్పతనం కాదు సార్. ఏదైనా ఉన్నదంటే ఇవి మేము ట్రైనింగ్స్ లో మేము నేర్చుకున్నవే. ఎందుకంటే మా గురువులు నేర్పినవే ఇవన్నీ. అదేనండి, ఇదే టాపిక్ మీద నేను ఎన్నో క్లాస్ లో
అంటే దీనివల్ల మనం ఏమి లాభం పొందుతున్నాం, ఏమి నష్టం పొందుతున్నాం అంటే ఒక అన్నదమ్ముడు గొడవ పెట్టుకోవడం వల్ల అన్న తమ్ముడు మధ్యలో మనం ఈ గొడవల వల్ల మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం సాధించాం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ దాదాపు ఒక 2 hours క్లాస్ చెప్పారు దీని గురించి. అలాంటిది ఒకే ఒక్క లైన్ లో మీరు పూర్తి అర్థం వచ్చినట్టు చెప్పారు. చాలా గ్రేట్ అండి ఇది మాత్రం. నేను అందుకే సార్ ఇంకొకటి కూడా ఉంది సార్. భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చిన, తండ్రి కొడుకుల మధ్యన గొడవ వచ్చిన, అత్తా కోడళ్ళ మధ్యన గొడవ వచ్చిన, అన్నదమ్ముల మధ్యన గొడవ వచ్చిన, వ్యాపారస్తుల మధ్యన గొడవ వచ్చిన, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా తీరిపోద్ది సార్. మూడో వ్యక్తి రాకూడదు. ఎవరి ఇద్దరి మధ్య గొడవ అయితే ఉందో వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య అనేది ఉండదు. ఇది నా అభిప్రాయం అండి. మంచి ఆలోచన. మా వాళ్ళైతే ఇంకా మీరేమైనా చెప్తారేమో చూద్దాం అన్నట్టుగా ఉన్నారు. కానీ చాలా చాలా ఎక్సలెంట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మీరు మాటలకి అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వన్స్ అగైన్ మా 203 తరఫున మీకు మా జిల్లా తరఫున పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ముక్తేశ్వర గారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ సమావేశాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై వాసుదేవ్. థ్యాంక్ యూ.